ఓ మరో మనిషా జరుగుతాయి ఎప్పుడప్పుడు ఎవరిదైనా నా ఏమైనా స్లోగన్ ఉంటే చేయండి, మీది ఏదన్నా ఉంటే ఏమైనా స్లోగన్స్ ఉంటే చేయండి. ఖాళీగా ఫోన్లు ఒత్తుకుంటా మీరు నవ్వుకుంటా ఉంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలోని పాఠశాల సమస్యలు బిఆర్ అంబేద్కర్ గురుకులంలోని ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం ఏపీఎస్ ఎంప్లాయీస్ సొసైటీలో పనిచేసినటువంటి గెస్ట్ మరియు పార్ట్ టైం టీచర్లం మేము. మన జిల్లాలో దాదాపు 13 స్కూల్స్ నుంచి దాదాపు 150 మంది పనిచేస్తున్నాము. మాకెప్పుడు కూడా ప్రభుత్వ పథకాలు ఇంతవరకు ఎప్పుడు కట్ చేయలేదు. ఈ సంవత్సరం మాత్రమే ప్రభుత్వ పథకాలు అనర్హులుగా ప్రకటించారు. మేమందరము స్టాఫ్ గ్యాప్ పీరియడ్లో పనిచేసే వాళ్ళని మా అధికారులు అంటున్నారు. కానీ మా ప్రిన్సిపాల్స్ మాత్రం మీరు రాత్రింబవళ్ళు పనిచేయాలి, అన్ని డ్యూటీలు చేయాలా, ఒక రెగ్యులర్ ఉపాధ్యాయులు ఏ డ్యూటీ అయితే చేస్తారో మీరు కూడా చేయాలని అంటున్నారు. ఇది చాలా అనైతికము, అన్యాయము. దాని మీద కలిసేదానికి ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలని వచ్చినాము. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. దాదాపు అందరం కూడా 10 ఏళ్ళ పైనుంచి పనిచేస్తున్నారు. ఈ సొసైటీ నమ్ముకొని పేద దళిత విద్యార్థులకు పనిచేస్తున్నాము. మంచి రిజల్ట్ కూడా తెస్తున్నాము. మేము జిల్లా కమిటీల ద్వారా ఎన్నుకొని డీసీఓ ద్వారా ఎన్నుకోనటువంటి అర్హతలు కలిగిన ఉపాధ్యాయులము. మా సమస్యలు పరిష్కరించాలని మేమేం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు సార్. కానీ అధికారులు కొంతమంది ప్రిన్సిపాల్స్ మా మీద మాకు ఇప్పటికి కూడా 2 నెలలు జీతాలు రాలేదు. ఏప్రిల్ నెల జీతం రావాలి, మే నెలలో 3 రోజులు జీతం రావాలి. కానీ ఇంతవరకు స్పందన లేదు. కానీ మాతో డ్యూటీలు మాత్రము గవర్నమెంట్ జాబ్ చార్ట్ కూడా మాకు లేదు. కానీ అన్ని డ్యూటీలు మాతో చేపిస్తున్నారు. ఇది చాలా అన్యాయము. దాని మీద నిరసన తెలిపేదానికి గౌరవ కలెక్టర్ గారికి మా బాధలు చెప్పుకోవడానికి వచ్చినాము. కాబట్టి మా యొక్క సమస్యను ప్రభుత్వం వారు సానుకూలంగా స్పందించి మాకు ఉద్యోగ భద్రత కల్పించారని, ప్రభుత్వ పథకాలకు అర్హులు చేస్తారని. ఎందుకంటే చాలామంది మా ముస్లిం చాలామంది పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకు పింఛన్స్ అన్నీ కూడా పోతాయి. మాకు వచ్చేదే తక్కువ జీతం, 9 నెలల జీతమే వచ్చేది. కానీ ఆ 9 నెలల జీతానికి ప్రభుత్వ ఉపాధ్యాయులని మాకు ఆన్లైన్లో చూపిస్తున్నారు. అట్లా ప్రభుత్వ ఉపాధ్యాయులు కాకుండా ఇటు పార్ట్ టైం ఉపాధ్యాయులు కాకుండా మధ్యలో ఎటు కాకుండా పోయినది మా పరిస్థితి. కాబట్టి దీని మీద మాకు కేవలం పార్ట్ టైం టీచర్స్ అన్నప్పుడు పార్ట్ టైం టీచర్స్ కన్నా పరిగణించండి. మమ్మల్ని ఎందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా వేసి ఆన్లైన్లో చూపించి మాకు ప్రభుత్వ పథకాలు రాకుండా చేస్తున్నారు. ఇది చాలా అన్యాయము. కాబట్టి దీని మీద ప్రభుత్వం వారు స్పందించి మా అధికారులకు తగిన సూచనలు ఇచ్చి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. 150 మంది ఉన్నాం సార్ మన కడప జిల్లాలో మాత్రమే. అన్నమయ్య మళ్ళీ వాళ్ళు వేరుగా ఉన్నారు సార్. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1800 మంది ఉన్నాం సార్. 190 గురుకులాల్లో 1900 మంది పనిచేస్తున్నాం. ఈరోజు ప్రతి జిల్లాలో ఇంకొకటి సార్, మేము జిల్లాలో ఆల్రెడీ మా ప్రిన్సిపాల్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం సార్. మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది, జీతాలు రావడం లేదు సరిగా, మేము అన్ని డ్యూటీలు చేస్తున్నాము. అధికారులు మాత్రం మీకేం సంబంధం లేదని అంటున్నారు, మీరైనా తెలియజేయండి అని చెప్పినాము. దాదాపు 20 డేస్ అయింది సార్ స్కూల్ తెరిచి. స్కూల్కి అయితే పోతున్నాం మేమైతే ఎక్స్ట్రా డ్యూటీలు చేయమనేది ఒక వినతి పత్రం ఇచ్చినాం సార్. దాని మీద కూడా ఎటువంటి స్పందన లేదు. మాకు శాలరీ రావాలని చెప్పినాము, దానికి కూడా స్పందన లేదు. మాకు కనీసము మా వినతిని ప్రభుత్వ దృష్టికి మీరైనా తీసుకెళ్ళి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. పార్ట్ టైం తరఫున మాట్లాడుతున్నాం సార్. మేము చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ తరబడి నైట్ అండ్ పగులు డ్యూటీలు చేస్తూ పిల్లలకు మంచి రిజల్ట్ తెస్తూ ఉన్నాము. అయినప్పటికీ మేము ప్రభుత్వ పథకాలు ఈరోజు కోల్పోవడం జరిగింది. దీంట్లో ఎంతోమంది భర్త లేని వాళ్ళు కూడా ఈ జీతాన్ని నమ్ముకొని వర్క్ చేస్తున్నారు. మాకు సరైన న్యాయం కల్పించండి. మాకు ప్రభుత్వ పథకాలు అందించి మాకు ఉద్యోగ భద్రత కల్పించండి. ఇదొక్కటి న్యాయం చేయండి సార్. మేము ప్రభుత్వానికి ఏదానికి వ్యతిరేకం కాదు. సమానంగా పనిచేస్తున్నప్పుడు వాళ్ళల్లో 5% కూడా శాలరీస్ ఇవ్వకుండా ఆ వచ్చే జీతాలు కూడా 3 నెలలు 4 నెలలు రాకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా కుటుంబ పోషణ, మా పిల్లల చదువులు కూడా చాలా మేము వెనుకబడి ఉన్నాం సార్. మేము కూడా సమాజంలో మనుషులమే అనేది సొసైటీ, ఈ గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించాలి. ఉద్యోగ భద్రత కల్పించి మాకు పథకాలన్నీ అందేటట్టు చేయండి. అందరము కూడా పీజీ, బీఈడీ, టెట్ క్వాలిఫై కలిగినటువంటి టీచర్లు మేము. మాకు కూడా న్యాయం జరగాలని ఈ గవర్నమెంట్లో అందరినీ కోరుకుంటున్నాం. మేము ఎవరికి వ్యతిరేకులం కాదు. మా జీవన విధానానికి ఇవన్నీ కూడా అడ్డు తగులుతున్నాయి. మా కుటుంబ పోషణ కూడా భారంగా మారింది సార్. అది మేము తెలియజేసుకుంటున్నాం. ఈ వేదనను ప్రిన్సిపల్స్కి ఆల్రెడీ 20 డేస్ బిఫోర్ ఇచ్చాము. వాళ్ళు ప్రిన్సిపల్స్ పైన అధికారులకు ఇవ్వడం లేదు. పైనుంచి మాకు వచ్చింది ఎలాంటి జీవో లేదు, జాబ్ చార్ట్ లేదు వీళ్ళకని వచ్చినా కూడా మాతో ఆ
డ్యూటీలు రెగ్యులర్లతో పాటు ఈక్వల్గా మీరు చేయాల్సిందే అని నైట్ డ్యూటీలు, మార్నింగ్ డ్యూటీలు, హాలిడే డ్యూటీలు, ఎక్స్ట్రా డ్యూటీలు అన్నీ చేయించుకుంటున్నారు మాతో. కానీ శాలరీస్ ఇవన్నీ అడిగితే మాత్రం ఎవరు స్పందించడం లేదు. అధికారులు, ప్రిన్సిపల్స్, డీసీఓ గారు ఎవరు కూడా స్పందించలేదు. సెక్రటరీ వరకు ఈ విషయాన్ని తీసుకెళ్లలేదు. సెక్రటరీ గారి నుంచి లెటర్ వచ్చినా కూడా వీళ్ళెవరు స్పందించకుండా మాతో డ్యూటీలు చేయించుకునేటువంటి క్రమంలో మాత్రమే వాళ్ళు ఉన్నారు. మా జీవన విధానం గురించి ఎవరు పట్టించుకోవడం లేదు సార్. ఇది మా బాధ. మేము ఈరోజు కలెక్టర్ గారికి తెలియపరచుకోవడానికి మన డిస్ట్రిక్ట్ వైడ్ ఉన్నటువంటి పార్ట్ టైం ఉపాధ్యాయులం అంతా కదిలి వచ్చాము. థ్యాంక్ యూ.